వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. సరే, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అబ్యూజ్ చేసి ఇలాగ దొంగ ఓట్లు ఎక్కించారు, లేదా డిలీషన్ అది జరిగింది. మీరు ఒకసారి అవంతా చెక్ చేసి మీరు సరి చేశారు, మళ్ళీ వాళ్ళు అదే చేయరని గ్యారంటీ ఏంటి? 2015-16లో ఆధార్ కార్డు సింకింగ్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి. ఆధార్ సింకింగ్ అప్పుడు దరిదాపుగా 20 లక్షల ఓట్లు అటు తెలంగాణలో, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ అప్పుడు చేశారు. 20 లక్షల ఓట్లు తొలగించారు. ఒకే పేరుతో ఒకే ఆధార్ నంబర్తో 2 ఓట్లు ఉన్న చోట ఈ లోపు ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళటం వలన మీరు ఆధార్ కార్డుని ఇన్నిటికి ఎందుకు ఉపయోగిస్తున్నారు, మీ పని మీకు ఒక ఓటర్ ఐడి ఉంది కదా, మీ పని మీరు చేసుకునేదానికి ఈ ఆధార్ కార్డుని ఎందుకు అన్నిటికీ ఉపయోగిస్తారంటే అప్పుడు నుంచి ఆధార్ సింకింగ్ అయిపోయింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 2022లో ఆధార్ కార్డుని సింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు ఏమైంది, ఆధార్ కార్డు నంబర్ మాత్రమే మెన్షన్ చేయాలి ఓటర్ ఎదురుగా. వీళ్ళు ఎవరో ఆధార్ నంబర్ని ఈ మా వాలంటీర్లు బిఎల్ఓలు కలిసి ఎవరో ఆధార్ నంబర్ను కూడా ఈ ఓటర్లకి తీసుకొచ్చి నమోదు చేర్చడం జరిగింది. నా ఓటర్లో ఉన్న నేమ్కి ఆధార్లో ఉన్న నేమ్కి సంబంధం లేకుండా చేశారు ఈ బిఎల్ఓల్ని వీళ్ళందరినీ ఉపయోగించుకుని. అదే ఓటర్ ఐడిలో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు 2 సింకింగ్, అది ఆ ప్రాజెక్ట్ వస్తే గానీ అసలు ఈ మొత్తం నివారణ చేయటానికి వీలు పడదండి. ప్రత్యేకమైన ఓటర్ కార్డు అవసరం అంటారా? ఆధార్ కార్డు చూపించి ఓటు వేయకూడదు అసలు? ఓటు ఉంటే ఆధార్ కార్డు ఐడిగా నుంచి చేయొచ్చు. ఓటర్ ఐడియే ఉండాల్సిన అవసరం లేదు ఓటు వేయటానికి. వాడు 14 రకాలు ఐడీలు ఇస్తారు, బ్యాంక్ పాస్బుక్ అని, గ్యాస్ బిల్ కమ్, ఏదో ఒక ఫోటో ఐడి, ఆధార్ ఐడి, ఏదో ఒకటి చూసి చేయొచ్చు. ఓటు వేయటానికి ఇబ్బంది లేదు. ఓటర్ లిస్ట్ లో ఓటు ఉంటే ఏదో ఒక ఐడి చూసి చేయొచ్చు. సార్, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మొత్తం ఎక్సర్సైజ్ ప్రక్రియ ఎంత రెగ్యులర్ గా చేయాల్సి వస్తుంది? ఇది ఒక్కసారి చేసి నివారించేటువంటిది కాదు కదా, పీరియాడికల్ గా. ఇది 2018 అక్టోబర్లో 21 లక్షలు జాయిన్ అయ్యాయండి కొత్త ఓట్లు. 2018 అక్టోబర్ నుంచి 2019 జనవరిలో. మళ్ళీ వీళ్ళు అప్పుడెప్పుడో తొలగించేశారు, ప్రభుత్వం తొలగించిందని చెప్పి కోర్టుకు వెళ్ళి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వాటర్ ఎన్రోల్మెంట్ జాయిన్ అవ్వండి. ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి, జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి. అప్పుడు వీళ్ళు మళ్ళీ 31 లక్షలు జాయిన్ చేశారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మొన్న ఏవైతే ఫేక్ ఓటర్స్ ఉన్నాయో అవన్నీ తీయించారు ఎలక్షన్ కమిషన్ తో వర్క్ చేసి, అలాగే ఫామ్ 7 డిలీషన్ ఏదైతే అక్రమంగా జరిగినాయి అవన్నీ మళ్ళా నమోదు చేయించగలిగారు. మళ్ళా ఇదే మళ్ళీ వైసీపీ వారు చెయ్యరని గ్యారంటీ ఏముంది? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వమే వారి చేతి. అయితే ఇప్పుడు చేయరేమిటి, మళ్ళీ చేయలేరా అని అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం గతంలో ఏంటంటే ఎవరు కూడా ఎలక్షన్లప్పుడుకి ఒక 4 రోజుల ముందు మాత్రమే ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసేవారు. మేము 2 సంవత్సరాల నుంచి మా క్యాడర్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. ప్రతిరోజు ఫామ్ 6లు కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేస్తారు. వారం రోజులు ఉంచుతారు. ఫామ్ 9, 10, 11 అంటామండి. ఫామ్ 6 ఒక నియోజకవర్గంలో ఫామ్ 6 యొక్క కన్సాలిడేషన్ రిపోర్టు ఫామ్ 9, ఫామ్ 7 కన్సాలిడేట్ రిపోర్టు సింగిల్ అయితేనే ఫామ్ 6 అండి, కన్సాలిడేట్ రిపోర్ట్ అయితే ఫామ్ 9, ఫామ్ 10, ఫామ్ 11. వీటిని మేము డౌన్లోడ్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఫామ్ 10లో ఎన్ని వచ్చినాయి, ఫామ్ 7లో ఎన్ని వచ్చినాయి, ఫామ్ 6లో ఎన్ని వచ్చినాయి, ఫామ్ 8 అంటే ట్రాన్స్పోజిషన్, ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్టింగ్ కానీ, వీటి కోసం ఫామ్ 8 ఇవన్నీ వచ్చినాయని చెప్పి వెరిఫై చేస్తున్నాం. ఈ అప్లై చేసిన ఓటర్కి 18 సంవత్సరాలు ఉన్నాయా, అబోవ్ 18 ఇయర్స్ ఉన్నాయా? అబోవ్ 18 ఇయర్స్ ఉండేవాళ్ళు 18 ఇయర్స్కి అటాక్ స్టాట్యుటరీగా ఇవ్వాల్సింది ఆబ్వియస్లీ. కానీ ఎక్కువ ఉంటే ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని చెప్పి వెరిఫై చేస్తున్నాం. సపోజ్ 44 సంవత్సరాలు ఉంది, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఇంకో ఊరు నుంచి, మేము పర్సనల్ వెరిఫికేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇది మేము అలర్ట్గా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మీ పర్చూరులో ఈ ఫామ్ 7ల మీద కేసులు పెట్టించడం కానీ ఇవన్నీ దానిలో భాగంగానే. ఇప్పుడు మీకు ఉరవకొండలో ఒక ఈఆర్ఓను సస్పెండ్ చేశారు ఇదే నేపథ్యంలో. ప్రొద్దుటూరులో మొన్న ఒక ఈఆర్ఓను సస్పెండ్ చేశారు.
ఇప్పుడు సుమారుగా ఒక 40 మంది బిఎల్ఓలు రాష్ట్రం మొత్తం సస్పెండ్ అయ్యారు. ఇంకెవరు కూడా వాళ్ళు అక్రమాలకు పాల్పడటానికి సిద్ధపట్ల. నిన్న ఎన్నికల కమిషన్ మొత్తం రాజీవ్ కుమార్ గారు, అరుణ్ గోయల్ గారు, మొత్తం ముగ్గురు, అనూప్ చంద్ర పాండే గారు ముగ్గురు విజయవాడ వచ్చారు. నోవాటల్లో మీటింగ్ పెట్టారు అందరు డిస్ట్రిక్ట్ ఎస్పీలు, కలెక్టర్లతోటి. ఇంతకు ముందు మీకు తిరుపతి విషయం చెప్పాను. అప్పుడు ఈ గిరీష్ షా అనే అతను ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు అతను మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన లాగిన్ ని అధికార పార్టీ వాళ్ళు తీసేసుకుని 30 ఏళ్ళు డౌన్లోడ్ చేశారని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెబుతా ఉంది. ఎందుకు పాల్పడి వాళ్ళ లాగిన్లన్నీ చెక్ చేస్తే 30,000 ఓట్లు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేశారని ఇప్పుడు నిన్న క్వశ్చన్ చేశారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఎంత యథేచ్ఛగా ఈ అధికారులను ఎంత దుర్వినియోగం చేసి వాడుకుంటున్నారో ఇవన్నీ దృష్టాంతాలండి. సార్, అది వాళ్ళు చెప్తేనే మీకు తెలిసే అవకాశం ఉందా, లేకపోతే అటువంటి అంటే అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మనం చూడలేం కదండి. సో అంటే వీళ్ళ లాగిన్స్ అంటే ఏం జరుగుతుందనేది వీళ్ళ టెక్నికల్ టీం అంతా కూడా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఎవరెవరు అది దుర్వినియోగం వాళ్ళకి తెలుస్తుంది. మేము వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేం కదా, వెబ్సైట్ లోకి. మేము వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్స్ట్రా డేటా అనలిటిక్స్ చేసుకోగలం, కానీ మేము ఆ వెబ్సైట్ మేమేమి వెళ్ళలేము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న సార్, అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ నియోజకవర్గ పరిధిలో ఈ ఎక్సర్సైజ్ చేయించవలసిన బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థి మీద పెట్టారా, లేకపోతే పార్టీ సపరేట్ గా చూసుకుంటారు? మనకి వ్యవస్థలో రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నేను వెరిఫై చేస్తుంటాను, చూస్తూ ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక 8 మంది టీం ఉంది. అంటే ఈ టీం ఏంటంటే వేరియస్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. వారు ప్రతి 15 రోజులకు ఒకసారి మానిటర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. వారి గైడెన్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం. మా గ్రామ స్థాయి వరకు ఉంది నెట్వర్క్. అంటే దేనికి అడుగుతున్నారు? గ్రామం వరకు ఉంది నెట్వర్క్. వీళ్ళందరూ ఒక మేము ఇచ్చే ప్రతి పనిని వాళ్ళు వేరియస్ లెవెల్స్ లో వాళ్ళు చెక్ చేస్తారండి. అంటే దేనికి అడుగుతున్నారంటే సార్, మనకు తెలియదే ఉంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారు కూడా రాజకీయ నాయకులే. వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు, పాసిబుల్. అంటే మీరు రాజకీయ నాయకుడి మీద డిపెండ్ అయితేనేమో ఆ రాజకీయ నాయకుడి పార్టీ మారిపోతే మళ్ళీ మీరు అక్కడ ఇంకో టీంని పెట్టుకోవాలి. అలా ఉందా సిస్టమ్, లేకపోతే జిల్లా వారీగా జిల్లా లెవెల్లో సపరేట్ తెలుగు? మీకు అదే చెప్పేది. రాష్ట్రంలో 46,000 బూత్ కి మా బూత్ కన్వీనర్లు ఉన్నారు గ్రామ స్థాయిలో. మేము అది ఎవరిని శంకించేది కాదు. అది మాకు గ్రామాల్లో మా 46,000 మంది సిన్సియర్ గానే పనిచేస్తారు.